Hello my dear friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రిలయన్స్ Q1 ఫైనాన్షియల్ 21 యొక్క రిజల్ట్స్ నిన్న జూలై 30th రోజున పోస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో రిలయన్స్ లో అయితే ఈ రోజు మార్కెట్ లో క్లియర్ కట్ గా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ప్రెషెంట్లీ మనం ఏ లెవెల్స్ లో తీసుకుంటే మనకి రిలయన్స్ లో మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయవచ్చు అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో నెట్ ప్రాఫిట్ అయితే 13,248 crores గా రిలయన్స్ అనేది చూపించడం జరిగింది. సో దాని వెనకాల ఏ ఏ అంశాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి వాటి యొక్క డీటెయిల్స్ ని క్లియర్ గా మనం చూద్దాం. అలాగే ఏ ఏ సెక్టార్ లో ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత లాసెస్ వచ్చాయి, ఎవ్రీ డీటెయిల్స్ మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. సో రిలయన్స్ యొక్క ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి టిల్ టు ద డేట్, సో 1 year రిటర్న్స్ చూసినట్టయితే మనకి 76.82% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే సెక్టార్ 37.11% రిటర్న్స్ ఇచ్చింది, సెన్సెక్స్ కేవలం 0.01% రిటర్న్స్ ఇచ్చింది. సో రిలయన్స్ మాత్రం అల్టిమేట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి రిటర్న్స్ అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం జరిగింది. సో దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. డెట్ ఫ్రీ అయిన కంపెనీ అని చెప్పేసి, ఇంకా పూర్తిగా డెట్ ఫ్రీ కాలేదు, కాకపోతే డెట్ ని రికవరీ చేయగలిగింది. దాని యొక్క స్టేక్ ని జియోలో నుంచి కాస్త స్టేక్ ని, అలాగే ఆయిల్ అండ్ రిఫైనరీ కంపెనీస్ లో నుంచి కాస్త స్టేక్ ని సేల్ చేయడం ద్వారా ఇది ఫండ్స్ రైజ్ చేయగలిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం. అలాగే టిక్కర్ టేప్ లో మీరు రిలయన్స్ యొక్క చార్ట్ చూసినట్టయితే ఇది ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 2.28% ఫాలింగ్ లో ఉందన్నమాట. సో 2060 లెవెల్స్ వరకు ఫాల్ అయింది. ఈ రోజు హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2129 ఉంటే లోయెస్ట్ ప్రైస్ 2052 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ గా ఉంది అని చెప్పేసి దీంట్లో అర్థమవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి, కాకపోతే దీని యొక్క రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్ తో చూసినట్టయితే తక్కువగా ఉన్నాయి. అలాగే ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పేసి దీంట్లో చూపించడం జరిగింది. అలాగే నో రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. సో దీంట్లో టిక్కర్ టేప్ లో మనకి ఒక స్పెషల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి. సో జెరోదాలో మీకు అకౌంట్ ఉన్నట్టయితే డైరెక్ట్ గా ఇక్కడ మీరు ప్లేస్ ఆర్డర్ ని క్లిక్ చేసినట్టయితే దీంట్లో బై అండ్ సెల్ చేయవచ్చు అనమాట. సో దీని యొక్క 1 year చార్ట్ చూసినట్టయితే మనకి మార్చ్ 23rd నుంచి 148% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 1300 రూపీస్ పెరిగింది అనమాట. లోయెస్ట్ ప్రైస్ ఏదైతే 867 రూపీస్ ఉందో అక్కడ నుంచి 2198 రూపీస్ వరకు చాలా షార్ప్ ర్యాలీ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఇంత మంచి ర్యాలీ అనేది నిఫ్టీ 50లో ఉన్న ఏ స్టాక్ లో కూడా కనిపించట్లేదు. నిఫ్టీ 50లో ఉన్న అన్ని స్టాక్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఈ లాస్ట్ 3 months లో ఇవ్వడం జరిగింది. సో రిలయన్స్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి జూన్ 30కి ఎండ్ అయిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించిన డీటెయిల్స్ అయితే మనకి నిన్న 30th జూలై రోజున పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకి 2,12,809 crores ని ఇది ఫండ్ రైజ్ చేయడం జరిగింది. సో ఇది అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ ఇండియా అన్నమాట. సో ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఫండ్ రైజింగ్ అనేది జరగలేదు. సో ఇంత ఫండ్ రైజింగ్ అనేది కేవలం స్టేక్స్ నుంచే జరిగిందా అంటే కాదండి. దీంట్లో రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన అమౌంట్ ను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే జియో ప్లాట్ఫామ్స్ లో జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2,12,809 crores మాత్రం మనకి ఫండ్ రైజింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎబిట్దా చూసినట్టయితే రిలయన్స్ జియో మాత్రమే 7,281 crores ని ఎబిట్దా అని పోస్ట్ చేయడం జరిగింది. రిలయన్స్ జియో యొక్క పర్ఫార్మెన్స్ అనేది అల్టిమేట్లీ చాలా బాగుంది అని చెప్పేసి అయితే మనకి దీంట్లో చూపించడం జరిగింది. సో మనం ఇక్కడ హైలైట్స్ లో చూసినట్టయితే రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు 53,124 crores ని ఫండ్ రైజ్ చేశారనమాట. అదే విధంగా 1,52,056 crores ని జియో ప్లాట్ఫామ్ లో జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఓవరాల్ గా 14 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి. సో 14 కంపెనీస్ దీంట్లో స్టేక్ ని బై చేశాయి అనమాట. అంతేకాకుండా బీపీ గ్లోబల్ అనే కంపెనీ, బ్రిటిష్ రిలేటెడ్ కంపెనీ, ఇది 7,629 crores ని ఫ్యూయల్ అండ్ రిటైలింగ్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇది 49% స్టేక్ ని దీంట్లో నుంచి బై చేయడం జరిగింది. సో దీంట్లో నుంచి కొంత అమౌంట్ ని ఈ రిజల్ట్స్ లో మనకి యాడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4,600 crores ని ఈ రిజల్ట్స్ లో మనకి నెట్ ప్రాఫిట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దాని వల్లనే నెట్ ప్రాఫిట్ లో ఎక్సెప్షనల్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి అని చెప్పేసి మనకి దీంట్లో తెలియజేయడం జరిగింది. వాటి గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మనం ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్ చూసినట్టయితే 31.16% ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. కానీ దాంట్లో 4,966 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ వన్ టైం గెయిన్ గా వీళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది. దీనిని బీపీ గ్లోబల్ అనే కంపెనీ
రిలయన్స్ రిఫైనరీస్ లో బై చేసిన 49% స్టేక్ లో నుంచి చూపించడం జరిగింది అనమాట. సో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే 10,104 క్రోర్స్ గా ప్రాఫిట్ ఉండింది. సో ఈ ఇయర్ చూసుకున్నట్టయితే 13,248 క్రోర్స్ గా ఇది డిక్లేర్ చేయడం జరిగింది. సో కన్సాలిడేట్ ఫైనాన్షియల్ హైలైట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 42% డిక్లైన్స్ అనేది రెవెన్యూలో కనిపిస్తూ ఉంది. ఇది గ్రాస్ రెవెన్యూ అండి, గ్రాస్ ఆఫ్ జిఎస్టి. సో ఇది 1,09,29 క్రోర్స్ గా ఉండింది. ఎబిట్దా చూసినా కూడా మనకి 11.8% తగ్గడం కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ క్వార్టర్ లో మనకి 24,486 క్రోర్స్ ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్ గా ఎబిట్దా అని చెప్తాం కదా. సో అది 24,486 క్రోర్స్ ఉంటే ప్రజెంట్ క్వార్టర్ లో అది కేవలం 21,585 క్రోర్స్ గా కనిపించింది. సో డిప్రిషియేషన్ ని 6,308 గా తీసివేయడం జరిగింది. సో డిప్రిషియేషన్ అంటే మనం ఏదైనా కంపెనీలో ఏదైనా ఎక్విప్మెంట్ ని బై చేసినప్పుడు, ఏదైనా మెషినరీని బై చేసినప్పుడు దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని సింగిల్ క్వార్టర్ లో కానీ సింగిల్ ఇయర్ లో కానీ తీసివేయరు. దాని యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుందో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ ఉన్నట్టయితే 1 lakh పెట్టి ఏదైనా ఎక్విప్మెంట్ ని కొన్నట్టయితే ఎవ్రీ ఇయర్ దాని యొక్క అమౌంట్ ని 1 lakh గా డిడక్ట్ చేస్తారనమాట. సో పర్ క్వార్టర్ 25,000 గా అలా డిడక్ట్ చేస్తారనమాట. సో దాని లైఫ్ టైం ఎంత ఉంటుందో అంత అమౌంట్ ని డివైడ్ చేసేసి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది 6,308 క్రోర్స్ గా వీళ్ళు తీసివేయడం జరిగింది. ఫైనాన్షియల్ కాస్ట్ అనేది లాస్ట్ క్వార్టర్ లో 5,109 క్రోర్స్ ఉంటే ప్రజెంట్ క్వార్టర్ లో 6,735 క్రోర్స్ గా ఉంది. సో 31% ఫైనాన్షియల్ కాస్ట్ పెరగడం జరిగింది. ఫైనాన్షియల్ కాస్ట్ లో సో ఎక్సెప్షనల్ గెయిన్స్ లో ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది చూడండి. 4,966 క్రోర్స్ ని ఎక్సెప్షనల్ ఐటమ్స్ గా వన్ టైం గెయిన్ గా ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది నెట్ ప్రాఫిట్ లో మనకి 13,248 క్రోర్స్ చూపించడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 13,508 క్రోర్స్ గా కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 13,248 క్రోర్స్ గా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే మనకి కేవలం 10,141 క్రోర్స్ ఉండింది. సో 30.6% గ్రోత్ అనేది దీంట్లో కనిపించింది అనమాట. సో దీంట్లో కన్సాలిడేటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ అయితే మనం చూసాం. సో మరి ఆయిల్ అండ్ రిఫైనరీ బిజినెస్ నుంచి ఎంత అమౌంట్ అనేది వచ్చింది అని చూసినట్టయితే 52,263 క్రోర్స్ రెవెన్యూ కనిపించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టాండ్ అలోన్ లో. అలాగే ఎబిట్దా అనేది 11,339 క్రోర్స్ గా చూపించింది. నెట్ ప్రాఫిట్ అనేది 9,753 క్రోర్స్ గా చూపించడం జరిగింది. సో ఈ 9,753 క్రోర్స్ లోనే ఇంక్లూడింగ్ వన్ టైం గెయిన్స్ అనేవి, ఎక్సెప్షనల్ ఐటమ్స్ యొక్క గెయిన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. సో ఇది ప్రీవియస్ స్టాండ్ అలోన్ యొక్క గ్రోత్ తో చూసుకున్నట్టయితే 7.9% పెరగడం అనేది రిలయన్స్ ఆయిల్ అండ్ రిఫైనరీ బిజినెస్ లో కనిపిస్తూ ఉంది. సో మనకి సెక్టార్ వైజ్ గా దీని యొక్క సబ్సిడరీస్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసినట్టయితే రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ లో చూసినట్టయితే రెవెన్యూ అనేది 51% తగ్గింది. అలాగే ఎబిట్దా అనేది 25.8% తగ్గింది. పెట్రోకెమికల్స్ లో చూసినట్టయితే రెవెన్యూ అనేది 33% తగ్గింది. ఎబిట్దా అనేది 49.7% తగ్గింది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ లాక్డౌన్ పీరియడ్ లో ఉంది కాబట్టి ఎవ్రీ కంపెనీ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ లేనట్టయితే ఇక్కడ కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి తగ్గే అవకాశం ఉండింది. సో ఓవరాల్ గా రిఫైనరీ అండ్ మార్కెటింగ్ బిజినెస్ లో, పెట్రోకెమికల్స్ లో, రిటైల్ బిజినెస్ లో కూడా ఈ కంపెనీ అనేది ప్రాఫిట్స్ అయితే తగ్గడం గమనించవచ్చు. కానీ దీన్ని కాపాడిన ఏకైక కంపెనీ ఏది అంటే రిలయన్స్ జియో అండి. రిలయన్స్ జియో యొక్క ప్రాఫిట్ అనేది చాలా వరకు పెరిగింది. సో ఆయిల్ అండ్ గ్యాస్ లో చూడండి మనకి 45% డిక్లైన్స్ అనేది రెవెన్యూలో కనిపిస్తుంది. ప్రాఫిట్స్ చూసినట్టయితే ఎబిట్దా 32 క్రోర్స్ లాసెస్ ని పోస్ట్ చేసింది. 115% తగ్గడం అనేది కనిపిస్తుంది ప్రీవియస్ క్వార్టర్ తో చూసినట్టయితే. మీడియా బిజినెస్ చూసుకున్నా కూడా డిక్లైన్స్ అయితే కనిపించింది, తగ్గడం అయితే కనిపించింది. రెవెన్యూ 1,245 క్రోర్స్ ప్రీవియస్ ఇయర్ లో ఉంటే 807 క్రోర్స్ ప్రజెంట్ క్వార్టర్ లో కనిపించింది. ఎబిట్దా అనేది 46 క్రోర్స్ ప్రీవియస్ క్వార్టర్ లో ఉంటే 27 క్రోర్స్ ప్రజెంట్ క్వార్టర్ లో కనిపించింది. ఇది కూడా 41.3% తగ్గడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో జియో యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మరి? జియో యొక్క క్వార్టర్లీ రెవెన్యూస్ అయితే 19,513 క్రోర్స్ గా కనిపిస్తుంది. ఎబిట్దా అనేది 7,281 క్రోర్స్ గా కనిపిస్తుంది. ఇది 55.4% పెరగడం అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. నెట్ ప్రాఫిట్ అనేది 183% పెరిగిందండి. 2,520 క్రోర్స్ ని నెట్ ప్రాఫిట్స్ ని పోస్ట్ చేసిన కంపెనీ జియో అన్నమాట. సో రిలయన్స్ జియో యొక్క ప్రాఫిట్స్ అనేవి రిలయన్స్ ని చాలా వరకు ఆదుకోవడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ARPU అనేది కూడా జియోలో చాలా వరకు పెరిగింది. 140.3 రూపీస్ అనేది అయితే
ఫర్ 1 సబ్స్క్రైబర్, ఒక సబ్స్క్రైబర్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో జియోను, వాళ్ళ నుంచి పర్ మంత్ కి యావరేజ్ గా 140 రూపీస్ అయితే రిలయన్స్ జియో గెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్. అలాగే టోటల్ వైర్లెస్ డేటా ట్రాఫిక్ అనేది 1420 క్రోర్స్ జీబీగా పెరగడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 30.2%. రీజన్ ఏంటి అంటే లాక్డౌన్ అన్నమాట. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. రెవెన్యూ రిటైల్ బిజినెస్ లో ఎంత ఉంది? రిటైల్ బిజినెస్ లో 31,633 క్రోర్స్ రెవెన్యూని చూపించింది. ఎబిట్డా అనేది 1,083 క్రోర్స్ చూపించింది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 431 క్రోర్స్ చూపించడం జరిగింది. సో లాక్డౌన్ పీరియడ్ వల్ల రిటైల్ బిజినెస్ లో అయితే ప్రాఫిట్స్ అనేవి తగ్గడం కనిపించింది. సో రిలయన్స్ జియో ఇంతగా ప్రాఫిట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే కస్టమర్ ఎంగేజ్మెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ద క్వార్టర్ విత్ నేషనల్ లాక్డౌన్ అండి. సో నేషనల్ లాక్డౌన్ వల్ల కస్టమర్స్ యొక్క యూజేజ్ అనేది, వైఫై యొక్క యూజేజ్, డేటా యూజేజ్ అనేది చాలా వరకు పెరిగింది. 12.1 GB యావరేజ్ గా పర్ కస్టమర్ యూజ్ చేశారని చెప్పేసి అయితే వీళ్ళ డేటాలో తెలియజేయడం జరిగింది. అదే విధంగా 756 మినిట్స్ పర్ యూజర్ గా పర్ మంత్ కి కన్జంప్షన్ అనేది అయితే వీళ్ళు లాస్ట్ క్వార్టర్ లో చూపించడం జరిగింది. సో జియో యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని మనం చెప్పవచ్చు. సో జియో ప్లాట్ఫామ్ లో 1,52,056 క్రోర్స్ ఫండ్ రైజ్ చేశారు అని చెప్పేసి అయితే మనం ఎవ్రీ న్యూస్ లో వింటూ ఉన్నాం. సో 14 కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాయి. మరి ఇంత స్టేక్ ని అమ్మి వేసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క స్టేక్ ఎంత మిగిలింది అని చెప్పేసి చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 5 lakh క్రోర్స్ వర్త్ ఉన్న కంపెనీ అండి, కేవలం జియో అనేది. సో దీంట్లో నుంచి 33.5% స్టేక్ ని వీళ్ళు అమ్మివేయడం జరిగింది 1,52,000 క్రోర్స్ కి. సో రిమైనింగ్ 66.48% స్టేక్ ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర ఉందన్నమాట. సో ఇది చాలా మంచి స్టెప్ అనమాట. సో డెట్స్ ని క్లియర్ చేసుకోవడానికి స్టేక్ ని సేల్ చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ గా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కనిపిస్తుంది. సో డెట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మాత్రం సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళకి లభించింది అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏ బిజినెస్ అయినా సర్వైవల్ అనేది చాలా కష్టంగా ఉంది. ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిలయన్స్ జియో మాత్రం ఈ విషయంలో చాలా మంచి అల్టిమేట్లీ సక్సెస్ సాధించింది అని చెప్పవచ్చు. 1,52,000 జియో నుంచి అలాగే 53,000 రైట్స్ ఇష్యూ నుంచి ఫండ్ రైజ్ చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో మనకి రిలయన్స్ యొక్క మీడియా రిలీజ్ లో 1 lakh క్రోర్స్ అనేది రెవెన్యూగా కనిపించింది. సో మనం ఇక్కడ స్క్రీనర్ లో చూసినట్టయితే ఇది కేవలం 88,000 గా కనిపిస్తుంది, ఎందుకంటే అది గ్రాస్ రెవెన్యూ. సో ఇది నెట్ రెవెన్యూ అనమాట. 88,253 క్రోర్స్ గా నెట్ రెవెన్యూగా ఇక్కడ చూపించడం జరిగింది. సో ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 19% గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ సేమ్ జూన్ క్వార్టర్ లో ఇది 14% గా ఉండింది, ఎందుకంటే అప్పుడు 1,57,980 క్రోర్స్ అనేది రెవెన్యూ రావడం జరిగింది. సో రెవెన్యూ అనేది కూడా ఇక్కడ మనకి తగ్గడం కనిపిస్తూ ఉంది. అలాగే ఆపరేషన్ ప్రాఫిట్స్ అనేవి కూడా 21,615 క్రోర్స్ నుంచి 16,875 క్రోర్స్ కి తగ్గడం అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్టయితే మాత్రం ప్రీవియస్ క్వార్టర్ కంటే ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గడం వల్ల మార్జిన్స్ అనేవి 5% గా పెరగడం ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ లో మనకి ఇక్కడ 1,36,365 క్రోర్స్ అనేవి ఎక్స్పెన్సెస్ గా చూపించింది. ప్రజెంట్ క్వార్టర్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే ఎక్స్పెన్సెస్ తగ్గడం కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ అదర్ ఇన్కమ్ అబ్జర్వ్ చేసినట్టయితే 9,676 క్రోర్స్ గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఆల్రెడీ 4,600 క్రోర్స్ బీపీ గ్లోబల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. సో అదర్ ఇన్కమ్ ఎందుకు చూపిస్తారు అంటే ఆపరేషనల్ ప్రాఫిట్ అంటే దీని యొక్క మెయిన్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కాకుండా అడిషనల్ గా ఏదైనా ప్రాపర్టీ సేల్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కానీ ఏదైనా ట్రేడింగ్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కానీ దీంట్లో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానిని మనకి అదర్ ఇన్కమ్ లో చూపిస్తూ ఉంటారు. సో ఇది 9,676 క్రోర్స్ గా కనిపించింది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది మనకి 13,508 క్రోర్స్. సో నెట్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే 13,233 క్రోర్స్ గా కనిపిస్తుంది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఎంతగా పెరుగుతుంది. సో ప్రీవియస్ క్వార్టర్స్ లో అన్నింటిలో చూసుకున్నట్టయితే మనకి 20 బిలో అనేది ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనిపించింది. ప్రజెంట్ క్వార్టర్ లో చూసుకున్నట్టయితే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 20.69 గా కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ లో గ్రోత్ అనేది క్లియర్ గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో నెట్ ఇన్కమ్ అనేది కూడా ప్రీవియస్ అన్ని క్వార్టర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ క్వార్టర్ లో పాజిటివ్ గా పోస్ట్ చేయడం అయితే కనిపిస్తూ ఉంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి వి షేప్ రికవరీ అయితే కనిపిస్తూ ఉంది. జనవరిలో మనకి 1,600 ని టచ్ అయిన రిలయన్స్ అనేది ఆ తర్వాత షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. సో ఈ ఫాల్ అనేది 870 లెవెల్స్ వరకు వెళ్ళింది. అక్కడ నుంచి షార్ప్ రికవరీ తీసుకుంది. సో కాస్త కరెక్షన్ అవుతూ ముందుకు వెళ్తున్నా కూడా
సో ఇప్పటి వరకు 150% రిటర్న్స్ అయితే లాస్ట్ 3 months లో ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి అల్టిమేట్ రిటర్న్స్ అయితే దీంట్లో కనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి కరెక్షన్ మోడ్ లో కనిపిస్తుంది. సో ఈ కరెక్షన్ అనేది ఎక్కడి వరకు ఉండవచ్చు? సో గ్లోబల్ వైజ్ గా జీడిపి డాటా చూసుకున్నా, మన జీడిపి డాటా ఎక్స్పెక్ట్ చేసినా కూడా నెగటివ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్స్ అనేది కాస్త కరెక్షన్ అయితే రిలయన్స్ లో కూడా 2000 లెవెల్స్ ని బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 1940 లెవెల్స్ లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ 1940 వరకు వెళ్ళకపోవచ్చు, 2000 లెవెల్స్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే కనుక మీరు కాస్త వెయిట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న టైంలో మాత్రం ఇది ఎక్స్పెన్సివ్ ప్రైస్. 1940 లెవెల్స్ లో కూడా లంసమ్ అమౌంట్స్ తో కాకుండా 1:2:3 పద్ధతిలోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఫస్ట్ 1940 లెవెల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే అమౌంట్ లో నుంచి 25% ని ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫాల్ అయినా రేజ్ అయినా కూడా యావరేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ 35%. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా ఇది లాస్ట్ కరెక్షన్ వస్తే కనుక అక్కడ మళ్ళీ మనకి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి 40% లాస్ట్ ఫైనల్ అమౌంట్ ని మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఇది ఏ రేంజ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రతి స్టాక్ ని ఎవ్రీడే ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు మీకు స్టాక్ ప్రైస్ అనేది ఫాలింగ్ లో 10% కనిపించింది అనుకోండి, అక్కడ మళ్ళీ 35% యాడ్ చేస్తూ వెళ్ళండి. సో అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా 5 to 6% ఫాల్ అయినా కూడా మళ్ళీ మీరు 40% ని యాడ్ చేయవచ్చు. ఓవరాల్ గా మీరు మార్కెట్ లో ఎప్పుడు కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ తో రావద్దు, లంసమ్ అమౌంట్స్ ని ఇన్వెస్ట్ చేయవద్దు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క RSI డేటా చూసుకున్నట్టయితే మనకి 2198 లెవెల్స్ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఉందో అక్కడ 80 లెవెల్స్ లో RSI అనేది కనిపించింది. 80 లెవెల్స్ అంటే ఇది ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళింది అనమాట. సో అక్కడ నుంచి కరెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనం కరెక్షన్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కరెక్షన్ అనేది మళ్ళీ 60 లెవెల్స్ నుంచి రికవరీ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 60 లెవెల్స్ కి వెళ్ళాలంటే మనకి స్టాక్ ప్రైస్ అనేది 2000 లెవెల్స్ అయితే బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 1950, 940 లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అదే విధంగా MACD ప్యాటర్న్ చూసినా కూడా మనకి స్టాక్ ప్రైస్ అనేది మాత్రం ఓవర్ బాట్ జోన్ లో ఉంది అని చెప్పేసి అయితే క్లియర్ ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో 100 కంటే ఎబో ఇక్కడ మనకి MACD లో ఉంది. సో ఓవర్ బాట్ జోన్ లో ఉంది. ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో నెగటివ్ బ్రేక్అవుట్, ఇక్కడ కూడా బేరిష్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి MACD లైన్ ని బ్రేక్ చేయడానికి సిగ్నల్ లైన్ అనేది డౌన్ ట్రెండ్ లో కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక కాస్త కరెక్షన్ అనేది 3 to 4% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి రికవరీ వచ్చే ఛాన్సెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కనిపిస్తూ ఉన్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అంటే 1940 లెవెల్స్ సపోర్ట్ అండ్ 2180 లెవెల్స్ రెసిస్టెన్స్ అన్నమాట. సో 2180 లెవెల్స్ కంటే ఎబో వెళ్తే కనుక మళ్ళీ మంచి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడున్న సిచ్యువేషన్స్ లో కాస్త కరెక్షన్ గురించి వెయిట్ చేయండి. 1900 లెవెల్స్ లో వచ్చినప్పుడు, 2000 కంటే బిలో వచ్చినప్పుడు కొద్ది మొత్తంలో అమౌంట్స్ తో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.